హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కేడిపేట రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను మటన్ కర్రీ చేయబోతున్నానండి. ముందుగా మటన్ 1/2 కేజీ తీసుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. గిన్నె బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందామండి. మటన్ కర్రీ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. బేసిక్గా మీకు తెలుసు కదా, ఎన్వి కర్రీస్కి దేనికైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఈ పేస్ట్లు అవన్నీ ఆయిల్లో బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేపుకుందామండి. ఈరోజు సండే స్పెషల్ మాది మటన్ కర్రీ అండి. బేసిక్గా చాలామంది కుక్కర్లో మటన్ అయితే కుక్కర్లో వండేసుకోవచ్చు అనుకుంటారు, కానండి కుక్కర్లో టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాగా మనం ఓపిక్గా వండుకుంటే మనకి ఇలా వండుకుంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయలు బాగా త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఇంకొద్ది వేగితే సరిపోతుందండి. ఇప్పుడు టమాటా ఉంది కదండి, ఒక హాఫే తీసుకున్నానండి. నేను హాఫ్ తీసుకొని అలా ముక్కలుగా కోసి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత వేస్తే ఆనియన్స్ టమాటా కూడా వేగిపోతాయండి. హాఫ్ సరిపోతుందండి, ఎక్కువ వేసుకున్న టమాటా బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం కదా, అందుకనేసి మరి థిక్నెస్ వచ్చేస్తుంది ఎక్కువ టమాటా వేసుకుంటే. మీకు ఓన్లీ టమాటా ఆనియన్స్ టమాటాతోని మటన్ కర్రీ కూడా ఉంటుందండి, అది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీకు అది కూడా వీడియో పెడతానండి. చూసారా, ఆయిల్లోని టమాటా బాగా మగ్గిపోవాలండి. అలా కలుపుతూ ఉంటే టమాటా బాగా మగ్గిపోతుందండి. హైలో పెట్టేసుకొని వేపుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది వేసుకుందామండి. మీరు కూర క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చండి. ఇంత అని ఏమి ఉండదు. నేను పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ ఆనియన్ పేస్ట్ ఎంత బాగా వేగితే మన కూర కూడా అంత టేస్ట్ వస్తుందండి. ఏదో మామూలుగా అలాగా ఒక 5 మినిట్స్ ఇలాగ వేపేసుకొని తీసుకునేది కాదు, మనకి బాగా పచ్చివాసన పోయేటట్టు వేపాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. మనకి అలాగా బాగా వేగిన తర్వాత ఆ స్మెల్ వస్తుందండి, ఆ ఫ్లేవర్ మనకు తెలిసిపోతుంది. చూసారా, ఇందాకటికి ఇప్పటికి కలర్ చేంజ్ అయింది కదండి. ఇంకొద్ది వేగితే సరిపోతుందండి. మనకు అలాగా అది దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది బయటికి అలా కక్కితే మనకి బాగా వేగినట్టండి. ఈ ఆనియన్ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి, లేదంటే కూర అంతా పచ్చివాసన వస్తుందండి. కొద్దిగా టైం పడుతుందన్నమాట, కానీ ఓపికగా చేసుకోవాలండి. మనకి ఏదైనా రుచి రావాలి అనుకుంటే ఓపికే ఉండాలండి. మెయిన్ వంట చేసే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలంటారు కదండి. ఎంత మనం కష్టపడినా మన ఇంట్లో వాళ్ళు తినేసి కూర చాలా బాగుంది అంటే మన కష్టమంతా ఎక్కడ పోతుందో మీకు తెలియదేముందండి. దానంత హ్యాపీనెస్ ఎంత ఉంటుందో చెప్పండి. ఇంత కష్టపడిందంతా వాళ్ళు ఇచ్చే ఒక మాటతో మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుందో చెప్పండి. ఆ కష్టం అంతా పోతుందండి. నాకైతే అలా అనిపిస్తుందండి. చూసారా, ఇంకా కొద్ది దగ్గర అయితే ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోతుందండి పేస్ట్లో నుంచి.
ఇలా అడుగు అంటుకోకుండా మనం దగ్గరుండి అలా కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకుందామండి. ఇది 1/2 కేజీ మటన్ అండి. ఈ మటన్ ఆనియన్ పేస్ట్లో బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఎందుకంటే కుక్కర్లో పెడితే మనం ఇలా కలిపేసిన వెంటనే విజిల్ పెట్టేస్తాం కదండి. విజిల్కి త్వరగా ఉడికిపోయినట్టు ఉంటుంది. కానీ ఇలాగా సిమ్మిలో పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఉడకబెడితే ఈ కూర టేస్ట్ వేరండి. మనం ఫాస్ట్గా ఉండే కర్రీ కన్నా అలా నెమ్మదిగా ఉడికితే ఎంత బాగుంటుందో కదండి. అలాగా సిమ్మిలో పెట్టేసి మూత పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దామండి. 10 మినిట్స్ తర్వాత చూడండి కూరలో కొద్ది వాటర్ వచ్చింది కదండి. మటన్కి వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్ది పెరుగు వేసుకుందామండి. నేను అలాగా ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. పెరుగు వేస్తే మటన్ కొద్ది త్వరగా ఉడుకుతుందండి, మెత్తబడుతుంది త్వరగా. ఈ పెరుగు కలుపుకొని అలాగ ఒక 10 మినిట్స్ వదిలేస్తే అలా వాటర్ వచ్చే ఆ వాటర్లోనే మటను మనకి 50% ఉడికిపోతుందండి. దీన్ని బాగా కలుపుకొని అలా మూత పెట్టేద్దామండి. చూసారా వాటర్ ఎంత బాగా వచ్చిందో. పెరిగేసిన తర్వాత మటన్లో వాటర్ అలా ఆ వాటర్లోనే మటన్ మనకి అలా ఉడికిపోతుందండి. ఆల్రెడీ ఇందాక మనం కొద్దిగా ఉంచాం కాబట్టి అది ఇప్పుడు పెరిగేసిన తర్వాత అలా ముక్క మెత్తబడుతుందండి. చూసారా వాటర్ ఆయిల్ చక్క తేలి కూర ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. మటన్కి ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసాం కదండి, కొద్ది తీపి వస్తుంది. అందుకనేసి కొద్ది కారం వేసుకుందాం. మటన్ కొద్ది కారం ఉంటేనే బాగుంటుందండి. నేను ఒక 4.5 వేసుకున్నానండి కారం. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. కారం ముక్కకు పడితే బాగుంటుంది కదండి. ముక్కకు పట్టాలి బాగా కారం. ఈ వాటర్ ఉన్నప్పుడే మనం కారం ఇలా వేసుకొని మూత పెట్టుకున్నట్టయితే మనకు అడుగు పట్టకుండా కూర అనేది బాగా మగ్గుతుంది. చూసారా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అలా సపరేట్ అయ్యి కూర ఎంత బాగా వేగిందో. మనకు అడుగు ఎక్కడ అంటలేదు చూసారా. అదే మీరు వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కారం వేసి అప్పుడు మూత పెట్టారనుకోండి గిన్నెకి అడుగు పట్టేస్తుంది. అందుకనేసి మనం కొద్ది వాటర్ ఉండగానే పెరిగేసిన వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్లోనే కొద్ది కారం వేసేసి అలాగ సిమ్మిలో పెట్టేసి వదిలేస్తే అలా వాటర్ కొద్దిగా ఉడుకుతుంది కదండి, మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. చూసారా కలుపుతున్నానా ఎక్కడ అడుగు పట్టలేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. నేను చిన్న చెంబుతో 2 చెంబులు వాటర్ వేసానండి. ఇందాక మిక్సీలో ఉల్లిముద్ద కడిగిన వాటర్ కూడా ఉంది, అది కూడా వేసానండి. వేసి ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి కూర ఎలా ఉడికిందో. ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మీరు నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్ వల్ల నేను వంటలో ఏ తప్పులు వచ్చినా ఏమొచ్చినా మీరు చెప్పే విధానం బట్టే నేను మార్చుకోగలను. మీకు ఏమైనా కావాలి అనిపిస్తే చేసి ఇవ్వగలను. అందుకని దయచేసి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అంతేనండి మటన్ కర్రీ. మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచుదాం. చూసారా ఒక 10 నిమిషాల తర్వాత కూర మటన్ ఎంత సిమ్మిల్లో పెట్టి ఉడికితే అంత బాగుంటుందండి. చూపిస్తాను చూడండి. గరిటతో నొక్కితే ముక్క విడిపోద్ది. చూడండి నేను చేతితో నొక్కితే చూసారా
ముక్క ఎలా విడిపోయిందో అంత బాగా కుక్ అయిందండి మటను. మా అబ్బాయి అప్పుడే ఆకలి ఆకలి అంటున్నాడండి పక్క నుంచి. వాడు సండే వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడంటే వాడికి ఆకలి త్వరగా వేస్తుందండి. ఎందుకంటే సండే అంటే ఉంటుంది కదా ఎన్వి స్పెషల్ ఏదో ఒకటి, వాడికి త్వరగా ఆకలేసి వస్తుందండి. 11:30 నుంచే మొదలు పెడతాడు మా అబ్బాయి. అందుకనే వాడి గురించి టేస్ట్ చూడమని వాడికి ఒక పీస్ వేసి ఇచ్చానండి. అంతేనండి, కర్రీ అయిపోయినట్టేనండి. మీకు పలచగా కావాలంటే కొద్దిగా పలచగా దించుకోండి, లేదు ఇంకా దగ్గరికి అవ్వాలనుకుంటే ఇంకొద్దిగా సేపు పెట్టుకుంటే సరిపోతుంది. మాకైతే ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఇందులో ఒక క్లిప్ మిస్ అయిందండి, కొద్ది ఇందులో మసాలా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.